భారతదేశంలోని పురాతన జ్ఞానం నుండి వచ్చిన ఒక అద్భుతమైన కథను మీరు వింటున్నారు. పంచతంత్రంలోని ఈ కథ మనకు మంచి నీతిని నేర్పుతుంది. ఒక వ్యాపారి జీవితంలో జరిగిన ఒక ఘటన ద్వారా మనం ఎన్ని విలువైన పాఠాలను నేర్చుకోవచ్చో చూద్దాం. మన కథ ప్రారంభమవుతుంది. మణిభద్రుడి కథ. అనగనగా వాసంతినగర్ అనే ఊరిలో మణిభద్రుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను డబ్బున్నవాడు, కాని చాలా మంచివాడు. అందరికీ ఆహారం దొరకాలి, ఎవ్వరూ బాధపడకూడదు అనుకునేవాడు. తన ఊరిలో ఉన్న పేదవాళ్లందరికీ డబ్బులు, బట్టలు ఇచ్చేవాడు. భోజనం కూడా పెట్టేవాడు. అలా పేదవాళ్లందరికీ సహాయం చేసి చివరికి అంత డబ్బున్న మణిభద్రుడు పేదవాడైపోయాడు. అతను దాచుకున్న డబ్బంతా పేదవాళ్ల కోసం ఖర్చు పెట్టేశాడు. అతను ఎవరెవరికి సహాయం చేశాడో వాళ్ల దగ్గరికి వెళ్ళాడు. నా దగ్గర ఉన్న డబ్బంతా మీకోసం ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు నేను పేదవాణ్ణైపోయాను. నాకు మీరు కొంచెం సహాయం చేయండి అని అడిగాడు. కాని ఎవ్వరూ సహాయం చేయలేదు. తిరిగి మణిభద్రుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి మణిభద్రుడు నిద్రపోయే ముందు ఇలా అనుకున్నాడు. దేనికైనా సరే డబ్బు అవసరం. డబ్బు ఉంటేనే మనిషిని గౌరవిస్తారు. డబ్బు ఉంటేనే ఎవరైనా దగ్గరకొచ్చి మాట్లాడతారు. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేకపోవడం వల్ల నా దగ్గర సహాయం పొందినవారు కూడా ఇప్పుడు నా దగ్గరకు రాలేదు, నాకు సహాయం చెయ్యలేదు. నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేను. కాబట్టి కొన్ని రోజులు ఇలాగే గడిపేస్తాను అనుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మణిభద్రుడు మంచి నిద్రలో ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతనికి ఒక మనిషి కనిపించి అతనితో ఇలా అన్నాడు. ఓ మణిభద్రా, నువ్వు అందరికీ చాలా గొప్పగా సహాయం చేశావు. నీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టి పేదవాళ్ల ఆకలి తీర్చావు. అందుకే నిన్ను ఆ దేవుడు మెచ్చుకున్నాడు. నీకు సహాయం చేయమని నన్ను పంపించాడు. కాబట్టి నేను రేపుదయం ఒక సన్యాసి రూపంలో వచ్చి నీ ఇంటి ముందు నిలబడి, బాబూ కొంచెం అన్నం ఉంటే పెట్టు అని అడుగుతాను. అప్పుడు నువ్వు నన్ను ఇంటి లోపలికి పిలిచి కర్రతో నా తల మీద కొట్టు. అప్పుడు నేను బంగారంలా మారిపోతాను. ఆ బంగారాన్ని ఉపయోగించి నువ్వు జీవితాంతం హాయిగా బ్రతకొచ్చు అని అన్నాడు. మణిభద్రుడు ఉదయాన్నే నిద్రలేచాడు. రాత్రి వచ్చిన కలను గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇదంతా నేను ఊహించుకున్నానేమో, కాని ఈ కల నిజమైతే బాగుండు. అయినా నాకంత అదృష్టం లేదు. నా జీవితం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అని అనుకుని ఇంటి బయటకు వచ్చాడు. అప్పుడు ఒక సన్యాసి వచ్చి మణిభద్రుడి ఇంటి ముందు ఆగి, బాబూ కొంచెం అన్నం ఉంటే పెట్టు అని అన్నాడు. ఆ మాట విని అతను, రాత్రి నా కలలోకి వచ్చిన సన్యాసి ఈయనే అయ్యుంటారు. అమ్మో, అయితే నాకు వచ్చిన కల నిజం అనుకున్నాడు. వెంటనే సన్యాసి దగ్గరకు వెళ్ళాడు. సన్యాసిగారు, కాళ్ళు కడుక్కొని లోపలికి రండి అని అన్నాడు. ఇది ఇలా ఉండగా అదే సమయంలో మణిభద్రుడి ఇంటికి ఒక చాకలివాడు వచ్చాడు. మణిభద్రుడు సన్యాసిని ఇంటి లోపలికి తీసుకువెళ్లడం చూశాడు. అతను ఏం చేస్తున్నాడు? ఎవరిని ఇంటి లోపలికి తీసుకువెళ్తున్నాడు? అసలు లోపల ఏం జరుగుతోందో చూద్దాం అని ఇంటి బయట కిటికీ దగ్గర నిలబడ్డాడు. తర్వాత మణిభద్రుడు సన్యాసికి భోజనం పెట్టి మూలన ఉన్న ఒక కర్రను తెచ్చి సన్యాసి తల మీద కొట్టాడు. వెంటనే అతను బంగారంలా మారిపోయాడు. ఆ బంగారాన్ని చూసి మణిభద్రుడు ఆశ్చర్యపోయాడు. దేవుడు నా గురించి ఇంత బంగారాన్నిచ్చాడు అని ఆనందపడ్డాడు. కాని ఇదంతా బయట ఉన్న చాకలివాడు చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మో, ఎంత బంగారం! అయినా ఒక మనిషి బంగారంలాగా ఎలా మారిపోయాడు
అనుకుని ఇంటి లోపలికి వెళ్ళాడు. అసలే మణిభద్రుడికి ఒకరికి సహాయం చేయడం అంటే ఇష్టం కదా. ఇంట్లోకి వచ్చిన చాకలివాడిని చూసి, నీకు బంగారం కావాలా? కావాలంటే నీ చేతిలో ఎంత బంగారం పడితే అంత తీసుకుని వెళ్ళు అని అన్నాడు. అతను బంగారాన్ని చూసిన ఆనందంలో వచ్చిన పని మర్చిపోయి చేతి నిండా బంగారం తీసుకొని వెళ్ళాడు. అయినా అతనికి అనుమానం పోలేదు. మణిభద్రుడు సన్యాసిని కొట్టగానే అతను బంగారంలా ఎలా మారిపోయాడు? ఇది చాలా వింతగా ఉంది. అసలు అలా ఎలా జరిగింది అని ఆలోచించుకుంటూ వెళ్ళాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా అతనిలాగా చేస్తే నాకు కూడా బంగారం వస్తుంది కదా. కానీ నేను నలుగురు సన్యాసుల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి కర్రతో తల మీద కొడతాను. అప్పుడు నాకు బోలెడంత బంగారం వస్తుంది అని అనుకున్నాడు. ఇంటికి వెళ్ళి మణిభద్రుడు ఇచ్చిన బంగారాన్ని జాగ్రత్తగా దాచాడు. మరుసటి రోజు ఊరి చివర గుడిలో ఉన్న సన్యాసుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను ఒక చాకలివాడిని. మా ఇంట్లో ఒక పూజ చేస్తున్నాను. మీరు ఆ పూజకు వస్తే నాకు చాలా మంచి జరుగుతుంది. మీరు తప్పకుండా రావాలి అని అన్నాడు. చూడయ్యా, మేము అలా చేస్తే నీకు చాలా డబ్బు ఖర్చవుతుంది. కాబట్టి నువ్వు దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకో అని ఒక సన్యాసి అన్నాడు. అయ్యా, నా దగ్గర డబ్బు లేదు అన్నమాట నిజమే. కానీ మా తాతగారు, మా నాన్నగారు సంపాదించిన బంగారం ఉంది. ఆ బంగారాన్ని మీలాంటి సన్యాసులకు ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఖర్చు పెట్టకుండా దాచాను. మీరు వస్తే మీకు ఆ బంగారాన్ని కానుకగా ఇస్తాను అని అన్నాడు. బంగారం అనగానే సన్యాసులు సరే వస్తాం అని అన్నారు. ఆ మాట విని చాకలివాడు, రేపు నా ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అని చాలా ఆనందపడిపోయాడు. మరుసటి రోజు ఆ నలుగురు సన్యాసులు అతని ఇంటికి వచ్చారు. వాళ్లను ఎంతో గౌరవించి వారికి భోజనం పెట్టి తర్వాత కర్రతో తల మీద కొట్టాడు. వారిలో ఇద్దరు తప్పించుకొని పారిపోయారు. మిగిలిన ఇద్దరు ఆ దెబ్బలకు తట్టుకోలేక అక్కడే కింద పడిపోయారు. అలా పారిపోయిన సన్యాసులు రాజభటుల దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. వెంటనే భటులు చాకలివాడి ఇంటికి వెళ్ళి అతడిని బంధించి రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. సన్యాసులు జరిగిందంతా రాజుగారికి చెప్పారు. అప్పుడు రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఏంటిరా, నీకు బుర్రలేదా? ఏమిటి ఈ పిచ్చి పని? అసలు ఎందుకిలా చేశావు? కారణం చెప్పు అని గట్టిగా అడిగారు. అయ్యా, మన రాజ్యంలో మణిభద్రుడు అని ఒక వ్యాపారి ఉన్నాడు. అతను చాలా మంచివాడు. పేదవారికి భోజనం పెట్టి వాళ్ల ఆకలి తీర్చేవాడు. ఒకరోజు అతని ఇంటికి నేను ఒక పని మీద వెళ్ళాను. అప్పుడతను ఒక సన్యాసిని ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టి కర్రతో అతని తల మీద కొట్టాడు. వెంటనే అతను బంగారంలా మారిపోయాడు. అది చూసి బంగారానికి ఆశపడి నేను కూడా అలా చేశాను అని చాకలివాడన్నాడు. అవును, బంగారంలా మారడమేమిటి అని రాజు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ మణిభద్రుణ్ణి తీసుకొని రండి అని రాజు భటులతో అన్నారు. సరే అని భటులు వెళ్ళి అతడిని రాజు దగ్గరికి తీసుకొచ్చారు. ఏంటయ్యా, నువ్వు ఒక సన్యాసిని కొట్టగానే అతను బంగారంలా మారిపోయాడంట, అది నిజమేనా? ఏంటా కదా అని రాజు అడిగారు. అది నిజమే రాజుగారు అని మణిభద్రుడు మొదటి నుంచి జరిగిందంతా రాజుకి చెప్పాడు. రాజు బాగా ఆలోచించి మణిభద్రుణ్ణి వదిలేశారు.
బంగారం కోసం ఆశపడి సన్యాసుల్ని కొట్టినందుకు ఆ చాకలివాడిని జైలుకి పంపించారు. ఆ చాకలివాడు చేసిన పనికి మణిభద్రుడు చాలా నవ్వుకున్నాడు. తన దగ్గర ఉన్న బంగారాన్ని మళ్ళీ పేదవాళ్లకి పంచాడు. ఈ కథ మనకు నీతిని నేర్పుతుంది. మన చర్యల పర్యవసానాలను గుర్తుంచుకోవాలి. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే అప్పల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్ల నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. స్టోరీ వేవ్స్ యాప్లో అన్ని కొత్త కథలు అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సభ్యత్వం చేసి ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. రాబోయే కంటెంట్ గురించి అప్డేట్స్ పొందండి. మీరు చూడటానికి ధన్యవాదాలు.